కడప రైల్వే స్టేషన్తో పాటు జిల్లాలో రహదారి విమానయాన సేవలు మరింత విస్తృతం కానున్నాయని రవాణా వ్యవస్థలో వైఎస్ఆర్ జిల్లా మేటిగా నిలవనుందని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు పేర్కొన్నారు. భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 554 అమృత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, దాదాపు 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు, రోడ్ అండర్ బ్రిడ్జ్ల నిర్మాణ పనులకి శంకుస్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న మరికొన్నింటిని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంబంధిత కేంద్ర మంత్రులతో కలిసి సోమవారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ మన కడప రైల్వే స్టేషన్కి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ ప్రోగ్రామ్ ఈరోజు మన కడపలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా దీని విద్య జిల్లాలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ జంక్షన్ పరంగా కడప రైల్వే స్టేషన్ని డెవలప్ చేసుకోవడము మనకు చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇంకొక అంశము కడప జిల్లా వాసులందరికీ తెలియజేయడం ఏంటంటే, మనకు ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్లో రోడ్డు, రైల్వే, హైవేస్ సంబంధించుకుని మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఎలా అవుతుందో ఈ నెల మన ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా సుమారు 215 కోట్లతో కొత్త టెర్మినల్గా ఫౌండేషన్ స్టోన్ వర్క్ ఇనాగరేషన్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా ఆన్బోర్డ్ అవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి గడిచిన 2-3 సంవత్సరాల్లో కూడా ఒక ఇంపార్టెంట్ బీకేవీ హైవే, ఎక్స్ప్రెస్ హైవే సంబంధించి బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవేకి సంబంధించి ఏదైతే ఉందో దానికి ఆల్మోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కాంట్రాక్టర్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీ కళ్ళ ముందే మనకి బద్వేల్ నెల్లూరు స్ట్రెచ్ ఏదైతే ఉందో అండ్ మైదుకూరు నుంచి బద్వేల్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఆ హైవే వర్క్స్ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. త్వరలోనే మనకి కడప నుంచి తిరుపతికి మెయిన్ ఇంపార్టెంట్ హైవే స్ట్రెచ్ 2 లేన్ నుంచి 4 లేన్ ఏదైతే ఉందో దాని వర్క్స్ కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా జిల్లాకు సంబంధించి వరకుని ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రోడ్వేస్ కానీ అన్ని విధాలుగా మంచి శాంక్షన్స్ వచ్చి మన జిల్లా అభివృద్ధి చెందినందుకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఈ అభివృద్ధిలో మ్యాక్సిమం రైతులు కానీ, కొన్ని విధాలుగా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్లో సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా విషయాల్లో సహకరించిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, పాత్రికేయ మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.